అధ్యాయంలో 25 నుండి ఏం పెట్టారా? జాగ్రత్తగా మనం ఈ మాటలు ఆలోచన చేద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన ఎడల ప్రాయశ్చిత్తార్థ బలి అనేది చేయటం వలన మనము ఈ రోజున ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రభువా నీవు నా ఎడల చేసిన ప్రాయశ్చిత్తార్థానికి తగిన విధంగా నేను జీవిస్తున్నానయ్యా అని మనము ఈ బల్ల ఆరాధన ద్వారా మనలను మనమే ప్రభువు రుజువు చేసుకోవలసినటువంటి సమయం ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ప్రాయశ్చిత్తార్థం అనే బలి చేయకపోతే ఈ రోజున మనకు బల్ల ఆరాధన అనేది ఉండేది కాదు, ఈ ఘటము ఉండేది కాదు, ఈ క్రమం ఉండేది కాదు. ఏదో వాక్యం చదువుకోవడం, తెలిసిన మాటలు చెప్పుకోవడం, ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం ఇట్లానే ఉండేది. ఈనాటికి కూడా దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు పెట్టినటువంటి ఈ బల్ల కార్యక్రమం అనేది ఇంకా కొనసాగుతుంది అని అంటే, దేవుని బిడ్డలారా, ఇది ప్రారంభించబడింది ముగించబడడానికి కాదు. ప్రారంభించబడిన ఈ కార్యము ముగించబడడానికి కాదు. ఆలోచన చేయండి. ఈ కార్యక్రమం ప్రారంభించింది ఎవరు? బల్ల అనే కార్యక్రమం ప్రారంభించింది ఎవరు? ప్రవేశపెట్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ద్వారా ప్రారంభించబడింది ఈ కార్యక్రమం. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, నేను మరలా మీ యొక్కకు నేను వస్తాను, నేను వచ్చేంత వరకు ఇది మీరు కొనసాగిస్తూనే ఉండాలి అని ప్రభు చెప్పాడు. దానికి 3 వారాలు, 4 వారాలు, 7 వారాలు, 21 వారాలు, 40 వారాలు, 40 దినాలు కండిషన్స్. కనుక ప్రభు చెప్పాడు ఏమనంటే, నేను వచ్చు వరకు ఇది చెయ్యాలి. అంటే అర్థం ఏంటి? ఆయన మన కొరకు చేసిన ప్రాయశ్చిత్తార్థము అనేది ఎందుకు చేయబడింది? మన కొరకు ఎందుకు చేయబడింది? మనము ఏదో నెలలో ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొని మరలా నెలంతా వచ్చే వరకు మర్చిపోవడానికి కాదు. ఈరోజు మనము పాల్గొన్నటువంటి బల్ల ఆరాధనలో ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలుపంపులు పొందుతున్నామో, పొందినటువంటి ఈ కార్యక్రమాలు ప్రతిరోజు మన జీవితంలో గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు మన జీవితంలో గుర్తు చేసుకోవాలి. మన అనుదిన జీవితంలో దీనిని జ్ఞాపకానికి ఉంచుకోవాలి. కొద్ది రోజుల నుంచి మర్చిపోయే కాదు. మనం ఎన్నో రకాల రుచులను చూస్తుంటాం మన నోటి ద్వారా, నాలుగు ద్వారా. ఎన్ని రుచులు చూస్తుంటామో ఇంతవరకు కదా, ఎన్ని రుచులు చూస్తుంటామో మనకు లేకుండా ఏమన్నా నిన్నదే ఈరోజు గుర్తుపడుతుంది. మనకి నేనేం తిన్నావురా కొంతసేపు పొరగొని చెప్తాం. పోనీ ఏదో చెప్పావు అని అంటే దాని టేస్ట్ ఎలా ఉందనంటే ఏదో బాగానే ఉన్నాడంటావు, కానీ దానిని వివరించి చెప్పలేదు, బాగుంది అన్న మాటను చెప్తుంటాం. దేవుని బిడ్డలారా, ఎన్నో రకాలు చూచినటువంటి ఈ నాలుక
యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరమును కూడా, ఆయన రక్తమును కూడా ఎలా తీసుకుంటున్నాం? నోటి ద్వారానే కదా, నాలుగు ద్వారానే కదా లోపలికి పోతుంది. నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి టేస్ట్ మర్చిపో, ఏం ప్రాబ్లం లేదు, ఏ సమస్యలు దానివల్ల. ప్రభు నిన్నేం అడగడు, యాపిల్ తినొచ్చావా, భూమి మీద ఉన్నప్పుడు మంచి పండ్లు ఇచ్చారు నీకు, అయ్యో ఎందుకు తినలేదు అని అడగడు ఆయన. ఆయన అడిగేది ఒకటే అడుగుతాడు, నా శరీరంలో పాలు పొందేవా, నా రక్తంలో పాలు పొందేవా అని అడుగుతాడు. అది ఎలా ఉంటుంది ప్రభా తెలియతున్నావంటే, నువ్వెలా ఉన్నప్పుడు నాకు తెలియదు, గెట్ అవుట్ అంటే నువ్వెవరో కూడా నాకు తెలియదు. నిన్ను గుర్తుపట్టాలంటే ఒకటే ఐడెంటిఫికేషన్ దేవుడికి కావాలి. ఏంటి ఆ గుర్తింపు అని అంటే, ఆధార్ కార్డు కాదు, అసలే కాదు, పాన్ కార్డులు కాదు. నిన్ను ఆయన గుర్తుపట్టాలంటే ఒకటే ఆయన శరీరంలో పాలు పొందినటువంటి వారు, ఆయన రక్తంలో పాలు పొందినటువంటి వారిని ఆయన ఎన్నడూ మర్చిపోడు. అందులో పాల్గొన్నటువంటి వారిని ఆయన ఏమాత్రం కూడా మర్చిపోడు అన్నమాట. అది అడుగుతాడు ఆయన. నేను వచ్చే వరకు దానిని చేయమని చెప్పాడు ఆయన, మీరు కొనసాగించమని అని ఆయన చెప్పాడు. మధ్యలో అవడానికి మనమెవరు చెప్పండి? ప్రారంభించింది ఆయన, కొనసాగించమని చెప్పింది ఆయన, మనమేం చెయ్యాలి? ఆయన చెప్పింది చేయడం తప్ప ఇంకా ఏది కూడా సాకులు చెప్పే ప్రయత్నం మనం చేయొద్దు. సాకులు చెప్పే ప్రయత్నం మనము చేయొద్దు. ఏ విధమునైనా సరే నీకు వీలైనంత మట్టుకు నువ్వు యేసయ్య శరీరంలో, యేసయ్య రక్తంలో నువ్వు పాలు పొందాల్సిందే. ఇది ప్రపంచమంతటికి కూడా యేసయ్య బోధించినటువంటి మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము తప్పిపోవడానికి వీలేదు. ఈ క్రమములో మనం తప్పిపోవడానికి వీలు లేదు. ప్రభు దీని గురించి అడుగుతాడు. నేను బిర్యానీ గురించి అడగడు, బిర్యానీ గురించి అడగడు, ఎప్పుడేం అడుగుతున్నారని లెక్కలు అడగడు. లెక్క అడిగేది ఒక్కటే, నా శరీరంలో నువ్వు పాలు పొందాను, నా రక్తంలో పాలు పొందాను ప్రభు. అలాంటి జవాబు చెప్తే చాలా సంతోషిస్తాడు. ఎందుకు పొందావో, ఎలా పొందావో తెలుసా? అది కూడా తెలుస్తుంది. అవును ప్రభా, నీవే కదా నా కొరకు ప్రాణం పెట్టావు, నీవే కదా నా కొరకు శరీరాన్ని అప్పగించేసుకున్నావు, నీ ద్వారానే కదా ప్రభా నాకు విడుదలైంది, మారు మనసు అయింది, నీ రాజ్యానికి నేను రాగలగడానికి అని దేవుని బిడ్డల మనం జవాబు చెప్పగలగాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు అడిగేటప్పుడు జవాబు నీ దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాలి. మీరు వెళ్ళేటప్పుడు అది పట్టుకుని పోండి. వెళ్ళేటప్పుడు ఆయన పిలుస్తాడు. ఒకరోజు పిలిచినప్పుడు అది లేకుండా వెళ్ళకండి. ముందుగానే ప్రభుని అడిగిన, ప్రభు అది నాకు కావాలి, నేను దాంతోనే వస్తాను. లేకపోతే పరలోకంలో కూడా బలం ఉంటుంది, అక్కడ నువ్వు ఆ గుంపులో నువ్వు కనబడవు. లేకపోతే ప్రభుతో పాటు బల తీసుకుంటాను. అక్కడ ప్రభుతో పాటు ఉండి తీసుకోవడం సామాన్యమైన విషయమా? చెప్పండి. మనం ఈరోజు దాన్ని గుర్తు చేసుకుని జ్ఞాపకాన్ని తెచ్చుకుని పాలు పొందుతున్నాం. ఈ జ్ఞాపకాన్ని తెచ్చుకునే విషయంలోనే ఎంత పరిశుద్ధత వహించి మనం పాల్గొనాలని ప్రభు చెప్పినప్పుడు, సాక్షాత్తు ప్రభుత్వం మనం ఆ బలలో పాల్గొనాలంటే ఇంకెంత జాగ్రత్త ఉండాలి, ఎంత జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా తను తాను మన కొరకు అర్పించేసుకున్నాడు. మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన పాపం చేసి కాదు, ఆయన చేయని పాపానికి మన కొరకు బలైపోయాడు. మన కోసం పోయిన ఆయన చేసిన పాపానికి ఏదైనా బలికి అర్పించుకున్నాడు అని అంటే మనం ఏదో ఆలోచన చేయొచ్చు. ఆయన ఏనాడు చేయని నేరానికి, చేయని పాపానికి ఆయనకు బలి కావాలి, ఇప్పుడు ఎవరి కొరకు బలి అయ్యాడు అని ఆలోచన చేస్తే మన కొరకనే అర్థమవుతుంది కదా. మన కొరికి బలి అయ్యాడని అర్థమైనప్పుడు
మర్చిపోవడం న్యాయమేనా? మర్చిపోవడం సరైనదా? దేవుని బిడ్డలారా, ఆ ప్రాయశ్చిత్తార్థం అనేది యేసయ్య తనను తాను మన కొరకు సమర్పించుకొని త్యాగం చేసుకొని మన కొరకు బలైపోతే మనము మర్చిపోవడం అనేది సరైనది కాదు. బలలో పాల్గొనడం అంటే ఎన్నో సాకులు చెప్తుంటారు. ఇంకా సిద్ధపడలేదు అయ్యగారు, ఇంకా సిద్ధపడలేదు, ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ఇంకా అలా లేదు ఇలా లేదు అనుకుంటూ చెప్తుంటారు. ఆలస్యం చేయకూడదు. దినాలు బాగలేవు. అంత్య దినాలలో మనం ఉన్నాం. అంత్య దినాలలో మనం ఉన్నాం. ఉగ్రత దినాలలో మనం ఉన్నాం. దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూనే ఉన్నాడు. ఇంకా మన ప్రజల విషయమై వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు, స్వరమించి మాట్లాడుతున్నాడు. ఎన్నో రకాలుగా ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటుండగా మనము ఆయన మాటను నిర్లక్ష్య పెట్టకూడదు, పెడచెవిన పెట్టకూడదు. ఆయన ప్రాయశ్చిత్తార్థము ద్వారా దేవుడు మనకు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడు. అంటే ఏ కార్యం జరిగించాడు? గొప్ప కార్యం జరిగించాడు అంటే మరణము నుండి తప్పించాడు. మరణ శిక్ష నుండి దేవుడు మనల్ని తప్పించాడు. ఎప్పుడో జరగవలసినటువంటి శిక్ష నుండి ఇప్పుడు మనం తప్పించబడుతున్నామంటే ఎంత అడ్వాన్స్డ్గా దేవుడు మనల్ని తప్పించాడు చూడండి. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే, హత్య చేస్తే దొరికిన వెంటనే వారిని ఉరి తీసేది, వారిని వెంటనే ఉరి తీయదు. విచారణలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, వాదాలు ఉంటాయి, కొంతకాలం జైల్లో ఉంటారు, కొంతకాలం పనిష్మెంట్ ఇస్తారు, ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని సంవత్సరాలు గడవలసిన పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తికి ఉరి కరెక్టా లేకపోతే యావజ్జీవ శిక్ష కరెక్టా లేకపోతే తన సత్ప్రవర్తన బట్టి విడుదల చేయటం కరెక్టా అనేది దేవుని బిడ్డలారా ఆ ప్రభుత్వం వారు ఆలోచన చేసి ముందుకు పెడుతూ ఉంటారు. దేవుని బిడ్డలు చూడండి, ఒక నేరస్తుడికి వెంటనే శిక్ష వేయరు, మరణానికి అప్పచెప్పారు. దేవుడు మాత్రం ఎందుకు చేస్తాడు అలాగా? దేవుడు వెంటనే శిక్ష ఇయ్యడు. కాబట్టి వెంటనే శిక్ష ఇవ్వకుండా ఏం చేస్తాడు ఆయన? ఎప్పుడో చనిపోయిన తర్వాత రెండో మరణం కూడా వస్తుంది అని మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి కనుక ఆ రెండవ మరణం అనే శిక్ష చాలా భయంకరం. కాబట్టి దాని నుండి ముందుగానే దేవుడు నీ మొదటి మరణం రాకమునిపే రెండో మరణం గురించి ఆయన బోధించి నీకు పడవలసిన శిక్ష నుండి ఆయన తప్పించేశాడు. మొదట మరణమే మనకు జరగలేదు, అది జరగకుండానే జరగబోయే పాపమును బట్టి జరగబోయే రెండో మరణమును యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని సంవత్సరాల ముందుగా దేవుడు మనం తప్పించేస్తున్నాడు చూసారా? ముందుగా ఆయన మన కొరకు న్యాయ పోరాటం చేసి తన్ను తాను బలించుకొని ప్రాయశ్చిత్తార్థమయ్యి దేవుని బిడ్డలారా మనల్ని ఏం చేశాడు? ఆయన ఆ మరణము నుండి తప్పించిపెట్టాడు. ఆయన అలా కార్యం చేసి ప్రాయశ్చిత్తార్థ బలి అర్పించుకొని మనం తప్పిస్తే మనమేం చేస్తున్నాం? మరలా యథాప్రకారంగానే తప్పులు చేసుకుంటూ ప్రభు చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్తార్థానికి తగినటువంటి బిడ్డలుగా జీవించకుండా దేవుని బిడ్డలారా మనము ఆయన పడిన శిక్షకు ఇంకా గాయపరిచేటట్టుగా మన ప్రవర్తనలు ఉంటున్నాయి, మన మాటలు ఉంటున్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి, క్రమము కాదు, భక్తి కూడా కాదు. ఆయన మన కొరకు పడినటువంటి ప్రాయశ్చిత్తార్థానికి తగినటువంటి జీవితం జీవించడమే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ప్రాయశ్చిత్తార్థ బలి చేసినందుకు బాధపడడం లేదు. ఎందుకు బాధపడుతున్నాడంటే ప్రాయశ్చిత్తార్థం అయిన తర్వాత కూడా నువ్వు తప్పుకుంటున్నావు చూసావా, పడిపోతున్నావు చూసావా, లోపడకుండా జీవిస్తున్నావు చూసావా, తెలిసి కూడా రెండో మరణానికి దగ్గరైపోతున్నావు చూసావా, దాని వరకు బాధపడుతున్నాడు.
రెండో మరణంలోనికి రాకూడదురా బిడ్డలని మన కొరకు మరణించి అది తప్పిస్తే మనమేం చేస్తాం? మనము కావాలని మళ్ళా రెండో మరణం దగ్గరికి మనము వెళ్ళే ప్రయత్నాలు చేస్తాము. ఇంకెవరు తప్పిస్తారు దాన్ని? ఇంకెవరైనా తప్పించడానికి వస్తారా? తప్పించే వీలుందా? ఇంకా లేదు. వీలు అనేది ఉన్నది అని ఇంకా నీ జీవితం ముగియబడలేదు కాబట్టి, రెండవ రాకడ అనేది రాలేదు కాబట్టి, కృపాయుగము అనేది ముగియబడలేదు కాబట్టి, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇంకా అవకాశం దేవుడు ఉంచిపెట్టాడు అన్నమాట. దీనిని గమనించి అవును ప్రభా, నా కొరకే ఇంకా ఇంకా అంతం అనేది రాకుండా నేను మార్పు చెందాలని, రెండో మరణం నుండి నేను తప్పించబడాలని ప్రభా నీ రాకడ ఆలస్యం చేస్తున్నా ప్రభా. ఒకడు అంటాడు రాకడ అనేది ఎక్స్పైర్ అయిపోయిందంట. ఏదో ఒక తినే ఫుడ్డు, ఒక వస్తువు కొన్ని సంవత్సరాల తర్వాత మెడిసిన్ కూడా 3 years 4 years మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేసి ఎక్స్పైర్ డేట్ అని వేస్తుంటారు. అది తర్వాత వాడితే అది విషమవుతుందని వాడొద్దని అలాగే డేట్స్ ఇస్తుంటారు అనమాట. ఇది మళ్ళా చెప్పుకోవడం వల్ల విషం అయిపోతుందనో ఏంటో వాళ్ళకి భయం తెలీదు. వాడేమో ప్రచారం చేస్తున్నాడు ఎక్స్పైర్ అయిపోయిందంట, రాకడ ఎక్స్పైర్ అయిపోయిందంట, ఇంకా దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అంటే వాడు ఏం చెప్తున్నాడో శత్రువు ఇంకా రాకడ అనేది లేదు కాబట్టి మీ ఇష్టం కానివ్వండి, ఏం చేస్తారో చేయండి, ఎక్కడ వెళ్తారో వెళ్ళండి, ఏం తింటారో తినండి, ఏం చేస్తారో చేయండి. విచ్చలవిడిగా తిరగడానికి, విచ్చలవిడిగా పనులు చేయడానికి దేవుడు శత్రువు మరలా ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. దానికి లోబడిపోతున్నటువంటి వారు దానికి లోబడిపోతున్నారు, అలాగా లోబడిపోతున్నారు. కానీ మనమేం చేయం. అటువంటి ప్రచారాలు నమ్మకుండా నా పాపం కొరకు, నా కొరకు నేను రెండవ మరణము నాకు సంభవించకూడదని నా యేసయ్య నన్ను తప్పించడానికి ఆయన ప్రాయశ్చిత్తార్థం చేశాడు. చెయ్యకూడని తప్పుగా శిక్ష అనుభవించాడు. తప్పు చేసింది నేను, శిక్ష అనుభవించింది ఆయన. నాకు పడవలసిన శిక్షను ముందుగానే ఆయన భరించేశాడు. నాకు పడవలసిన శిక్షను ముందుగానే నాకు తప్పించాడు. కాబట్టి అటువంటి దేవుడు ప్రాయశ్చిత్తార్థ బలిని చేసి ఉంటుండగా దానిని మనము ఎంత చులకనగా చూస్తున్నాం. ఈ బల్ల అనగా ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందడం అనగా ఎంత జాగ్రత్త కలిగి ఉండాలన్న సత్యాన్ని కూడా మనము మర్చిపోతున్నాము. దేవుడు ప్రకటిస్తూనే ఉన్నాడు కానీ అయినా సరే వినకపోతే, సరిదిద్దుకోకపోతే రేపొద్దున జరగాల్సింది జరగక మానదు. ఎవరికి రావాల్సిన తీర్పు వాళ్ళకి వస్తుంది, ఎవరికి రావాల్సిన బహుమానాలు వాళ్ళకి వస్తాయి, ఎవరు పొందుకోవాల్సిన అంతస్తును వాళ్ళే పొందుకుంటారు అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకా 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 ప్రాయశ్చిత్తార్థముల గురించి ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. కనుక ఇక్కడ చదవబడినటువంటి మాటలు మరొకసారి మనం చదువుదాం. ఏమన్నాడంటే పూర్వము చేయబడిన చూసారా ఎలా ఉపేక్షించాడండి? తన ఓరిమి వలన ఓర్చుకున్నాడండి. మనల్ని అందరూ ఓర్చుకున్నాడండి. మనందరి పాపములను ఓర్చుకున్నాడు. ఒకటేసారి మోపబడ్డాయి ఆయన మీద. ఒకటేసారి మోపబడ్డాయి. ఆ మోపబడినటువంటి ఆ పాప భారాన్ని ఆయన ఓర్చుకున్నాడు. చూడండి, మనల్ని ఎవరైనా ఏదైనా కంటిని కోపంతో కొడుతున్నారు అనుకోండి, ఏంటి అసలు అడ్డు కొడుతున్నాం? తట్టుకోలేక మనం వరుస్తాం. ఏంటి అసలు అడ్డు కొడుతున్నాం, అసలు తిరుగుతున్నాం అని అనుకుంటాం, తట్టుకోలేక. ఇప్పుడు ఒకటేసారి ఒక మనుషులు కాదు, ఇద్దరు మనుషులు కాదు, ఒక పట్టణాలు కాదు, ఒక దేశాలు కాదు. చూడండి, భూమి మీద ఉన్న సర్వ మానవాళి యొక్క ప్రతి పాప భారం ఒకటేసారి ఆయన మీద మోపబడడం జరిగింది. తన ఓరిమి
వలన ఏం చేశాడు ఆయన? ఏం చేశాడంట? చూసారా, ఆయన భరించుటను బట్టి మనం ఉపేక్షించబడ్డాం. తన ఓర్మి వలన భరించుటను బట్టి, సహించుటను బట్టి మనం ఉపేక్షించబడ్డాం, మన విడుదల పొందుకున్నాం. ఆయన భరించకపోతే మన పరిస్థితి, మన గతి, మనకు విడుదల అనేది ఉండేదా? అసలు ఈ మాట మనకి ఏ గ్రంథంలోనైనా కనబడిగా? విడుదల అనే మాట, రక్షణ అనే మాట, విమోచన అనే మాట ఈ గ్రంథములో తప్పితే నీకు ఏ గ్రంథములో కనబడదు ఈ మాటలు. కనుక ఇందులో మనము చదువుకొని వింటున్నాము అంటే దేవుని బిడ్డలారా, యేసయ్య తన ఓర్పు వలన భరించిన సర్వ మానవాళి యొక్క పాప భారం అంతా కూడా ఒకేసారి ఆయన మీద పడవేస్తే, ఆయన మీద మోపితే ఎంత కష్టం ఉంటుంది చూడండి. ఒక 10 కిలోలు మోయవలసిన వ్యక్తి మీద 100 కిలోలు మోస్తే ఎట్లుంటుంది చేస్తాం? ఒక 10 కిలోలు మోయగలిగినటువంటి వ్యక్తి నెత్తి మీద 100 కిలోలు పెట్టండి, నిలబడి ఉంటాడు, కింద పడి ఉంటాడు. ఎలా ఉంటాడు అసలు? కనీసం 1 నిమిషం కూడా నిలబడి తప్పని పడిపోతాడు. ఇప్పుడు యేసయ్య పాప అంత మనుషులందరి పాప భారాన్ని మోయగలిగాడు అని అంటే ఆయన ఎంత పరిశుద్ధుడై ఉండాలి, ఎంత పవిత్రుడై ఉండాలి. చూసారా, ఆయన ఉన్న పరిశుద్ధత అనే పర్సంటేజ్ ఎంత హై ఉంటే తప్ప మన పాపాన్ని మోయడానికి ఆయన శక్తి సరిపోయేది కాదు. అంత పరిశుద్ధత ఆయన కలిగి ఉన్నాడు కనుక ప్రపంచ భారం అంతా కూడా మనుషులందరి పాపమును మోయడానికి ఆయన సహించగలిగాడంటే దేవుని బిడ్డలారా, ఆయన మనందరూ కూడా ఓర్చుకున్నాడు. ప్రతి ఒక్కరి పాప భారాన్ని, నువ్వు మతస్థుడు కదా నేను మోయినా అనలేదు ఆయన. నువ్వు దేశస్థుడు కదా, నువ్వు అన్యుడు కదా నేను మోయినా అనలేదు. ప్రతి ఒక్కరి పాప భారాన్ని ఆయన మోసేసాడు, ఒకటేసాడు మోసేసాడు. కానీ దేవుని బిడ్డలారా, మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తార్థం జరిగించడానికి, మన కొరకు బలైపోయినటువంటి ఆయన శరీరమును పాలు పొందడానికి, ఆయన రక్తమును పాలు పొందడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో కదా, ఎంత ప్రార్థన చేయాల్సి వస్తుందో, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందో. లేకపోతే కుదరదు. మరి దేవుడు చెప్పినట్టు చేస్తే కొంతలో కొంతైన మనస్సు, కొంతలో కొంతైనా సరే మనకు నమ్మకం ఉంటుంది. అసలే అనేది లేకపోతే నువ్వు ఎక్కడ కొట్టుకుపోతావో నీకే తెలియదు. పువ్వు తను పూచిన చెట్టుకి అది ఉన్నంతసేపు ఉంటుంది, గాలి విసరు, కానీ ఆ పువ్వు యొక్క రెక్కలు ఎక్కడికి విసిరివేయబడతాయో, ఎక్కడికి వెళ్ళగొట్టబడతాయో దానికి తెలియదు. మన జీవితాలు అలా ఉండటానికి వీల్లేదు. మన అడ్రస్ కరెక్ట్గా తెలుసుకోవాలి. హల్లెలూయా. తెలుసుకుని అంటే ప్రయాణం చేయడానికి ఇష్టపడాలి తప్ప ఎవరు చెప్తే ఆ అడ్రస్కు మనం తిరిగిపోకూడదు, ప్రయత్నాలు చేయొద్దు. మనకి ఒక అడ్రస్, ఎవెన్లీ అడ్రస్. కాబట్టి ఆ అడ్రస్ గుండానే మనం వెళ్ళాలి తప్ప ఏ మాత్రము కూడా మనకు మార్గాలు లేవు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు 26 వచనం, క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసేను. దేవుని బిడ్డలారా, తన ప్రాయశ్చిత్తార్థ మరి ఆ బలిని బట్టి దేవుని బిడ్డలారా తనలో ఉన్నటువంటి నీతిని మనలోనికి రావాలి అని అంటే ఆయన బలవక తప్పలేదు. ఆయన ప్రాయశ్చిత్తార్థ బలవక తప్పలేదు. ఆయనలో ఉన్న నీతి మనలోకి రావాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం పాపం చేశాము, కరెక్టే. మన పాపములను విడిపించబడడానికి ఆయన తన ఓర్పు చేత దేవుడు ప్రతి ఒక్కరి పాపాలు మోయడానికి ఇష్టపడ్డాడు, ఉపేక్షించడానికి, కరెక్టే. అని అంటే
దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్నటువంటి నీతి ఎక్కడికి వస్తుంది? మనలోనికి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం బిడ్డలు చూడండి, ఒక ఫ్రూట్ను, ఒక వెజిటేబుల్స్ను, లేకపోతే ఒక ఆహారమును మనం ఎదుట అలాగే పెట్టుకుని చూసుకుంటే మన కడుపు నిండదు. అలాగే చూస్తే మన కడుపు నిండదు. అలాగే చూస్తే దాని టేస్ట్ తెలియదు, దాని యొక్క రుచి తెలియదు. అలా చూడటం కాదు చేయవలసిన పని. ఆయన నా కొరకు బలైపోయాడు, ప్రాయశ్చిత్తానికి బలైపోయాడు కనుక ఆయన నా కొరకు బలైనటువంటి పరిస్థితి నేను ఒప్పుకోవాలి అని నువ్వు అనుకుంటే, ఆయన బలైన దానిలో నుండి నీలోకి వచ్చేది ఏంటో తెలుసా? నీతి. ఏమొస్తుందంట? నీతి వస్తుందంట. ఒప్పుకున్నట్టును బట్టి ఆయన బలైన దానిలో నుండి వచ్చిందేంటి? నీతి. ఆ నీతి ఏం చేస్తుంది? మనలోనికి వచ్చడం వలన మనము ఏమవుతున్నాము? నీతిమంతులు. ఆ నీతిని కనబరచడానికి ఎంత గొప్ప కార్యం చేసినట్టు ఆయన ఉన్న నీతిని కనబరచడానికి చెప్పితే వినలేదు, అద్భుతాలు చేసిన ఆయన ఉన్న నీతిని గ్రహించలేకపోయారు, అంగీకరించలేకపోయారు. దేవుని బిడ్డలారా, 3 దినాలు ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి సంతృప్తికరంగా భోజనము పెట్టి ఇంకా మిగిలేటట్టు చేసినటువంటి ఆ గొప్ప దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేసినా ఆయన ఉన్న నీతిని తెలుసుకోలేకపోయారు. ఆయన ఉన్న నీతిని వారిలో తెచ్చుకోలేకపోయారు. చివరికి ప్రతి ఒక్కరి గురించి ఆయన బలవడం వలన, బలి అర్పించడం వలన ఆయనలో ఉన్న నీతి ఇప్పుడు ఏమైందట? ఏమైంది? మనలోనికి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? దేవుడి ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన అలాగు చేసెను. ఎలాగు చేసిందంట? ఆయన ఎలాగు చేశాడంట? మన కొరకు నీతినివ్వడానికి ప్రాయశ్చిత్తార్థ బలయ్యాడట. ఆయన మన కొరకు బలయ్యాడట. బలి అయిన దానిలో నుండి వచ్చింది ఏంటంట? నీతి. ఇప్పుడు మనము నీతిమంతులు మనం చెప్పుకోవడానికి రుజువేంటి? యేసయ్యలో ఉన్న నీతి. యేసయ్యలో ఉన్న నీతి మనం ఒప్పుకోవడం వలన ఆ నీతి మనలోనికి కూడా రావడం వల్ల కూడా మనం ఏమవుతున్నాము? అందుకనే యేసయ్య నేను నీతిమంతులను కనుక మీరును నీతిమంతులై ఉండండి, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయనలో నుంచి అలాగా మనలోనికి రావాలి అని అంటే, దేవుడి బిడ్డలారా, నా కొరకు నీవు ప్రాయశ్చిత్తమయ్యావు బ్రహ్మ, నీలో ఉన్న నీతిని నాలోనికి ప్రవేశించవు బ్రహ్మ. కారణం ఏంటంటే, నేను దానిని ప్రాయశ్చిత్తార్థం అనే బలిని నేను ఒప్పుకున్నాను కనుక, ఒప్పుకునడం బట్టి ఇప్పుడు నేనేమయ్యాను? నీతిమంతుడనయ్యాను. కాబట్టి ఆ నీతితో మనకి ఏం కావాలట? వాళ్ళలో పాలు, ఆయన శరీరంలో పాలు, ఆయన రక్తంలో పాలు. కనుక దేవుని బిడ్డలారా, ఆ రుచిని మనము మర్చిపోము. ఆ రుచిని ఇచ్చింది యేసయ్య. ఆయన చెప్పింది మనము చేయాలి. కానాను పెళ్లి విందులో జరిగినటువంటి అద్భుతం ఏంటి? ద్రాక్షారసం అయిపోయింది, ఇంకేం చేయడానికి అవకాశం లేదు. అప్పటికప్పుడు ఎంత అడవిడి పడినా ఉన్న పరిస్థితిని చక్కదిద్దాలంటే, అందరికీ సమాధానం చెప్పాలంటే ఎవరి వల్ల అయ్యే పరిస్థితులు లేవు. అటువంటి సమయంలో మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అమ్మా ఏం చేయాలి? ఒక్కసారి యేసయ్యతో చెప్పరాదు ఒకసారి అని అంటే, ఇల్లి అంతే, అమ్మా ఇంకా నా సమయం రాలేదు అని చెప్పినప్పుడు, సరే ఆయన మీతో ఏం చెప్తాడు మీరు చేయండి అని చెప్పినప్పుడు ఆయన కరెక్ట్ టైంలో గైడెన్స్ ఇచ్చాడు. ఏం చెప్పాడో అదే విధంగా చేశారు. చెప్పిన వెంటనే
దానికి మంట పెట్టలేదు, వేరు వేరు పదార్థాలు కలపలేదు, రుచి కలపలేదు, కలర్ కలపలేదు, ఏం చేయలేదు. ఎలా తీసుకొచ్చారో అలాగే పోసారు, ఎలా పోసారో అలాగే తీసుకొచ్చారు, అంతే. ఏమి అక్కడ మాయలు మంత్రాలు ఏమి చేయలేదు. ఆల్రెడీ ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది ఈ వంతు నా దగ్గరకు వస్తుంది, దీనిని నేను చెయ్యాలి, నా తండ్రికి మహిమపరచాలని ఆల్రెడీ ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు. కొంతసేపు ఆగండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను, ఈ ద్రాక్షరసంగా మారాలి, రుచిగా మారాలి, అందరు చేతులకి ప్రార్థన చేయండి అని చెప్పలేదు ఆయన. అనలేదు. ఏం చెప్పాడు? పోయింది అన్నాడంటే, పోసిన తీసుకెళ్ళాడు అన్నాడంటే. వాళ్ళకి అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఏం చెయ్యాలో సరే అని చెప్పాడు కూడా చెయ్యాలన్నట్టు చేశారు. కానీ తాగినోడికి తెలిసింది, మంచినోడికి తెలియలేదు. తాగినోడికి తెలిసింది అంత టేస్ట్. ఆల్రెడీ యేసై ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఆయన ఆలస్యం వచ్చేది, ఏ కార్యం చేయడం ఆలస్యము చెయ్యి. కాబట్టి ఆయన చెప్పింది మనము చెయ్యాలి. ఆయన ఏం చెప్పాడు? ఇది నేను వచ్చే వరకు మీరు దీనిని చెయ్యండి, చెయ్యాలి, అంతే. మనము వాళ్ళలో పాల్గొవాలంటే పాల్గొవాలంటే సిద్ధంగా ఉండాలి. అది ఏ గ్రామము కాదు, ఏ సంఘము కాదు, ఏ ఊరు కానీ, మనకన్నా అక్కడ వల్ల జరుగుతుందంటే నువ్వు సిద్ధపడి ప్రార్థన చేసుకుని మనం తీసేసుకోవాలి, అంతే. ఒక మాటలో కూడా తీసేసుకోవాలి. అక్కడ ఎవరు ఇవ్వమని చెప్పరు. కనుక లేని బిడ్డలారా, ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఇంకొక రిఫరెన్స్ మనం చూసుకుందాం. నిర్గమకాండం 29వ అధ్యాయము 36వ వచనం. ప్రాయశ్చిత్తం నిమిత్తం చాలు. ఏమిటంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పించాలంట. ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలట? ప్రాయశ్చిత్తార్థ బలి చేయాలి. చేసిన పాపానికి ఫలితంగా ప్రతిరోజు ప్రాయశ్చిత్తార్థ బలి చెయ్యాలట. చెయ్యాలి. ఎన్ని మేకలు పెంచుకుంటారో, ఎన్ని కోళ్ళను పెంచుకుంటారు, ఎన్ని జంతువులను పెంచుకుంటారు, ప్రతిరోజు చెయ్యాలి అంటే నీ వల్ల అవుతుందా? ఇప్పుడు ఏది ఈజీగా ఉంది మీకు? ఇప్పుడు మనం చదువుకున్నట్టున్నటువంటి ఈ మాటను బట్టి ప్రతిరోజు ప్రాయశ్చిత్తార్థ బలి చేయాలి. నువ్వు చేసిన ప్రతి పాపానికి బలి అర్పించాలి. కానీ అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రతి మనిషి విషయంలో యేసయ్య ఎంత సులువుగా దాటించాడు, ఎంత సులువుగా మనల్ని విడిపించాడు. చూడండి, ఏది మీకు ఈజీ అవుతుంది? ప్రతిరోజు ప్రాయశ్చిత్తార్థ బలి నిమిత్తము దానికి ఆ పాపానికి ఫలితంగా రోజు బలివ్వడం సులువా? ఒకేసారి నీ పాపాలన్నిటికీ అసలు ఏది కూడా నీ చేతులతో బలివ్వాల్సిన అవసరం లేకుండా యేసయ్య తన్ను తానే మనం చేసిన పాపాలకి ఒకటేసారి నీ జీవితకాలం అంతటికి కూడా ఒకేసారి ఆయన మన కొరకు బలించాడు. బలించి మనల్ని విడిపించాడు, విమోచించాడు, దాటించాడు. ఇప్పుడు యేసయ్య చేసింది నీకు ఈజీ అనిపిస్తుందా? లేకపోతే ఇక్కడ ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా ప్రకటించబడినటువంటి ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థ బలి అనేది సులువుగా ఉందా? చెప్పండి, ఏది అనుకూలంగా ఉంది? ఇప్పుడు ప్రతిరోజు బలి ఇవ్వాలంటే నీకు ఎంత డబ్బు ఖర్చు ఉందో తెలుసా? ఎన్ని జంతువులు బలి ఇవ్వాలంటే దాన్ని మేపాలి, దాన్ని కొరకు తెచ్చుకోవాలి, లేకపోతే అదే పెద్ద ఉద్యోగం అయిపోతుంది. ఇక
ఇక నువ్వు కష్టపడలేవు, దాని కొరకు నువ్వు జీవించలేవు, ఇంకేది కూడా చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇలాగ బలులిస్తూ పాపం చేస్తూ బలులిస్తూ పాపం చేస్తూ ఇలాగా అలవాటు పడిపోయినటువంటి మేకల్లాగా తయారైపోయారు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకుంటే దేవుని బిడ్డ యేసయ్య ఎంత గొప్పగా చేశాడు, ఎంత గొప్పగా విడుదల చేశాడు. ఒకేసారి ప్రతిరోజు నువ్వు ఇవ్వాల్సిన బలిని దేవుడు ఆపేశాడు. ఆపేసి ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం, నేను చేస్తాను, నీ లైఫ్ సెక్యూరిటీ నేను ఇస్తాను, సెక్యూరిటీ నేను ఇస్తాను అని చెప్పి తన ప్రాణాన్ని మనకు సెక్యూరిటీగా పెంచాడు, తన రక్తాన్ని మనకి సెక్యూరిటీగా పెంచాడు. అదే మనకు ప్రాయశ్చిత్తార్థ బలిగా పెట్టేస్తాం. దేవుడు మనము ఏం చేస్తాం? ఒకవేళ నేను బ్రతికినంతకాలం సుఖంగా ఉండాలి, లేకపోతే నేను చనిపోతే నా పిల్లలన్నా తినాలి అని మనము దేనికి దానికి ఉపయోగపడతాయి కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కడతాం. అవునా? ఎల్ఐసీలు కడతాం. ఎల్ఐసీలు కడితే చివరి కాడితే ఎన్నడో తినడో కానీ మధ్యలో చచ్చిపోతాడో తెలియదు. కానీ ఈ ఎల్ఐసి ప్రాణాన్ని కాపాడలేదండి. ఎల్ఐసి ఎవరిని కాపాడలేదు. అవసరత తీరుస్తుందేమో, కానీ యేసయ్య పెట్టిన ప్రాణం మాత్రం నిన్ను నన్ను కాపాడుతుంది. అది ఫుల్ సెక్యూరిటీ. ఆయనకు అప్పచెప్పుకోండి. ఆయన నిన్ను పరలోకం తీసుకెళ్లే వరకు కూడా ఆయన నీతో ఉంటాడు. ఆయన ఎల్ఐసి ఉండదు. ఈ లోకంలో ఉన్న వరకునే పనిచేస్తుంది. ఈ లోకం విడితే అది నీకు పనిచేయదు. కానీ యేసయ్య ఈ లోకంలో ఉన్నంత కాలమే కాకుండా లోకం విడిచిన తర్వాత కూడా ఆయన మనకిచ్చిన సెక్యూరిటీ పని చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు నీవు బలులించుట కంటే కూడా ఇక్కడ నీ హృదయాన్ని మార్చుకొని, నీ పరిస్థితిని మార్చుకొని, నీ బ్రతుకును మార్చుకొని యేసయ్య చేసినటువంటి బలికి, లేకపోతే ప్రాయశ్చిత్తార్థ బలికి దేవుని బిడ్డలారా మనమే సమర్పించేసుకుని, ప్రభువా నాకు పడవలసిన శిక్ష నీకు పడిందయ్యా, నేను భరించవలసినటువంటి పాపము భరించవయ్యా. కాబట్టి నాకు బదులుగా నీవు ఇచ్చినటువంటి విడుదలను బట్టి, ఈ గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువా నేనే నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నేనే నీకు బలి అర్పించుకుంటున్నానయ్యా. అంటే ప్రాణం తీసుకోమని చెప్పడం లేదు. ఆయన ప్రాణం తీసేసుకొని నాకు బలపడని చెప్పడం లేదు. దేవుని బిడ్డలారా, మీ హృదయమే నాకు ఇష్టమైన బలి. మన హృదయాలు ఇస్తే చాలు. కనుక దేవుని బిడ్డ ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప మహా అవకాశాన్ని బట్టి మనము ఏం చేయాలి? దేవుడు మన కొరకు అర్పించిన ప్రాయశ్చిత్తార్థ బలిని బట్టి మనము ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పొంది తీరాలి. తప్పనిసరిగా మనం పొందుకోవలసింది. అదే దేవుడు నిన్ను నన్ను అడుగుతాడని చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 28వ వచనంలో చదువుతాం. చాలు. దేవుడిలో చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య లేఖనం బట్టి యేసయ్య ఏం చెప్తున్నాడు? ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు. చూసారా? గమనించారా? అందరూ గమనించారు ఈ మాటను. ఫుల్ సెక్యూరిటీ అని ఎందుకు చెప్పానో తెలుసా? ఇదిగో ఈ మాట ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తాను? నేను చదువుతున్నాను. ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం.
నా తండ్రి రాజ్యములో, నా తండ్రి రాజ్యములో, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము. చూసారా, మరలా మనకి ఎవరితో విందుంది ఉందా లేదా? కన్ఫర్మేషన్ వచ్చేసిందా మనకి? ఇక్కడ పాల్గొంటేనే అక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ మిస్ అయితే అక్కడ ఉండదు. అక్కడ ఉండాలంటే ఇక్కడ కూడా ఉండి తీరాలి. నా తండ్రి రాజ్యములో మీతో పాటు నేను ద్రాక్షారసములో పాల్గొంటానని చెప్తున్నాడు. అంతవరకు నేను ముట్టనన్నాడు. ముట్టనన్నాడంటే దేవుని బిడ్డలారా, ఆయన ఇంకా శరీరధారిగా ఉండడు కాబట్టి ఆయన ప్రాయశ్చిత్తాంత బలి చెయ్యాలి కనుక ఇంకా ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడు కలుస్తాడు అని చెప్తున్నాడు. నా తండ్రి రాజ్యములు మీరు అందరూ ఉంటారు కదా, నా బలిలో పాల్గొన్నావా మీరు, నా రక్తంలో పాల్పొందిన మీరు, నా శరీరంలో పాల్పొందిన మీరు నా తండ్రి రాజ్యానికి వస్తారు కదా, అప్పుడు కలుసుకుందాం, అప్పుడు నేను పాల్గొంటానని చెప్తున్నాడు. ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తున్నారు చూడండి. తండ్రి రాజ్యములో ఆయనతో పాటు మనం ఏమవుతాము? పాలు పొందుతాం. అది మనకు కావాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ ఈ రోజు ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏంటంటే, ప్రభువా నీవు నా కొరకు ప్రాయశ్చిత్తార్థమైపోయావు. ప్రభువా నా కొరకు అర్పించబడినటువంటి నీలో నుండి నీతిని నాకు ఇచ్చావు నాయన. ఆ నీతిని బట్టి ప్రభువా మేము బ్రతుకుటకు ఇదిగో మరొకసారి నాయన నీ సన్నిధిలో మేము నీ శరీరంలోను నీ రక్తంలోనూ పాలు పొందబోతున్నాం ప్రభువా అని మనమందరం కూడా ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? పాలు పొందాలి. తప్పనిసరిగా పాలు భాగస్తులుగా ఉండాల్సిందే. వాళ్ళలో తప్పిపోకండి, ఎవరికి తప్పిపోకండి. బాప్తిసం తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తీసుకోండి. కరోనా వైరస్ ఎవరిని విడిచిపెట్టట్లేదు. క్రైస్తవుడు అనేది లేదు, సేవకుడు అనేది లేదు, అన్యుడు లేదు, రాజకీయ నాయకుడు అనేది లేదు, ధనవంతుడు అనేది లేదు, పేదవాడు అనేది లేదు. అందరం మీద సమానంగా పనిచేస్తే వాడు ఒక్కడే కనపడుతుంది. బిడ్డగా చూడండి. కాబట్టి మన దేవుడు ఏదైనా అనుమతించే దేవుడు, తప్పించే దేవుడు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి కనుక దేవుని బిడ్డలారా ఏది జరిగినా ప్రభు చిత్తమే జరగాలి. నిన్న ఒక సేవకుడు కూకట్పల్లిలో శ్యామ్ సుందర్ అని సేవకుడు, ఆయన బిడ్డ ఆక్సిడెంట్ ఉన్నాడు. ఆయన ఎక్కడో ఒక చోట సేవకుడు కూడా దేవుడు ఆ ప్రమాదానికి గురైపోతూ ఉన్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉన్నాం. భక్తిని పక్కన పెట్టకండి. అలాగే భక్తి బట్టి నేను తప్పించబడతాను నిర్లక్ష్యంతో దాని రోగాన్ని తెచ్చుకోకండి. అన్ని విషయాలు కూడా మనం వివేకంతో మనం ప్రవర్తించాలి, జాగ్రత్తగా ఉండాలి, డిస్టెన్స్ పాటించండి, మాస్కులు ధరించండి, శానిటైజర్ని యూజ్ చేస్తూ ఉండండి, అన్ని జాగ్రత్తలు తీసుకోండి. దేవుని బిడ్డలారా దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ఆయన ఇష్టం. అయితే ఈరోజు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మనమందరము కూడా మరి ఆయన మనకిచ్చిన ఈ బల్లాలను మనం పాల్గొన్నాం. అందరూ కూడా సిద్ధపడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో